నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలంగాణలో వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సమావేశాలు ఒకవైపు హోరాహోరీగా జరుగుతున్న నేపథ్యము, బడ్జెట్ ప్రవేశపెట్టడము ఇదంతా మనం చూస్తున్నాం. బడ్జెట్కి సంబంధించి కూడా సభలో డిస్కషన్ నడుస్తుంది. ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు, ఎవరి సెటైర్లు వాళ్ళు వేస్తున్నారు, ఎవరి కౌంటర్లు వాళ్ళు వేస్తున్నారు. రసవత్తరంగా విపక్ష ప్రతిపక్ష హోదాలు కరెక్ట్ సమౌజ్జీలు ఉంటే ఎలా ఉంటుందనేది తెలంగాణ అసెంబ్లీ అలాగే కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు తగ్గేదిలే అనుకుంటా కంప్లీట్ రసవత్తరంగా సభనైతే కొనసాగిస్తున్నారు. అది మనం చూస్తున్నాము. ఎవరికి వాళ్ళు గతంలో చేసిన వాటి గురించి, ఇప్పుడు మేము చేయబోతున్న వాటి గురించి, వీళ్ళు చేసిన వాటి గురించి, మేము చేసింది ఇది అని చెప్పుకుంటున్న వాటికి జవాబు, సమాధానము, ప్రశ్న, విమర్శకు తగ్గ సెటైరు ఆల్మోస్ట్ ఆల్ అయితే కన్నుల పండుగ తెలంగాణ అసెంబ్లీ అయితే నడుస్తోంది. అయితే ఇదొక వైపు నడుస్తుండగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకంత అసంతృప్తితో ఉన్నారు. కొందరైతే అలకబూనారు అనే చెప్పొచ్చు. ఏంటి ఇంత బాగా గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ చూస్తుండగానే 7 నెలలు ఇవాళతోటి, అంటే జూన్, జూలై 7వ నెల, డిసెంబర్ది కౌంట్ చేసుకుంటే 8 నెలలు కంప్లీట్ అయిపోయింది. అసలు చూసి ఇట్లా కళ్ళెరిచి అప్పుడే 8 నెలలు అయిపోయిందా కొత్త గవర్నమెంట్ వచ్చి అన్నట్టే ఉన్నది వ్యవస్థ. 8 నెలలు అయితే ఇంకొక 2-3 రోజులు అయితే కంప్లీట్ అయిపోతుంది. 8 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇమీడియట్గా అయితే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అయితే కంప్లీట్గా వెంటనే పోస్టులు ఇచ్చేశారు. అదొక విషయంలో హ్యాపీగా ఉన్నా. డిప్యూటీ చైర్మన్ పోస్ట్ ఇంకా ఖాళీగానే ఉంది, విప్పులు ఖాళీగానే ఉన్నాయి. అసెంబ్లీ ఇప్పటికీ 2 సార్లు జరగడం జరిగింది. అసెంబ్లీ అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారో ఏంటో, అప్పుడు డిప్యూటీ చైర్మన్ ఇచ్చేస్తే ఏం ఉపయోగము, 2 సెషన్లు అయిపోయింది. అంటే ఎవరికైనా సరే పదవి వచ్చిన తర్వాత అనుభవించాలి, ఆ హోదా దర్పాన్ని చూపించాలని అయితే ఎవరికైనా ఉంటుంది, అది కాదనలేని విషయం. అందులోనూ పెండింగ్లో అక్కడ ఉన్నాయి కాబట్టి ఆశ అనేది కామన్ గానే ఉంటుంది. అయితే ఆషాఢం బ్రేక్ ఈవెన్ అంటే మంత్రి పదవులకు సంబంధించి కూడా 6, అంటే యాక్చువల్గా అయితే 18 ఓవరాల్గా, ప్రస్తుతం ఇప్పటివరకు 12 మాత్రమే కంప్లీట్ అయినాయి. ఇంకా 6 పెండింగ్లో ఉన్నాయి. ఆ 6 గురించి ఏ రేంజ్లో లాబింగ్ జరిగింది, ఎంతమంది తెర మీదకి వచ్చారు, ఓవరాల్గా అయితే ఉన్నవి 6, ఆశపడుతుంది 12 మంది. దీంట్లో ఇప్పటి వరకు లంబాడకు సంబంధించి ఇవ్వలేదు. దాంతోపాటు ముద్రా సామాజిక వర్గానికి సంబంధించి మంత్రి పదవి ఇస్తాను అంటూ కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇవి 2 ఫిక్స్ అయిపోయాయి. మిగతా 4కు సంబంధించి ఆదిలాబాద్కి ఇవ్వలేదు, ఇంకా నిజామాబాద్కి, రంగారెడ్డికి రాలేదు. ఉమ్మడి నల్గొండ నుంచి కూడా ఒకరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇన్ కేస్ అంటే ఫ్యామిలీలో ఒకరికే ఒక పదవి ఉండాలి అన్న ఒక వాదన ఉన్న నేపథ్యంలో దీంట్లో ఎవరికి ఆ ఫ్యామిలీ నుంచి ఇంకొకరికి పదవి ఇచ్చినా ఇంకొకరు పొడుచుకొచ్చేస్తున్నారు. అని అంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరు, అంటే వాళ్ళకు న్యాయమా మాకు న్యాయమా, అట్లెట్లుంటుంది, వాళ్ళకి ఇచ్చినావు కదా మాకు కూడా ఇవ్వాల్సిందే అంటూ ఉత్తమ గతంలోనే ప్రతిపాదన తీసుకురావడం. ఆ వైఫ్ పద్మకు సంబంధించి ఒకవేళ కనుక కోమటిరెడ్డి ఫ్యామిలీలో ఒకరికి ఇచ్చిర్రు అనుకో మాకు ఒకటి ఇవ్వాల్సిందే, వాళ్ళ ఫ్యామిలీలో ఒకటి ఇచ్చిర్రు అనుకో మాకు ఒకటి ఇవ్వాల్సిందే, వాళ్ళకు 2 ఇచ్చినప్పుడు మాకు నామినేటెడ్ పోస్టులలో కూడా మాకు కూడా భాగస్వామ్యం కావాల్సిందే అంటే పంచాయతీలు జరిగిన విషయం తెలిసిందే. ఇటు ఆషాఢం బ్రేక్ రావడంతో రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు ఏం పదవులు ఇచ్చేది లేదు, ఎవరికి కట్టబెట్టేది లేదు, ప్రస్తుతానికి వదిలేసే అనేసని దాన్ని నిరవధికంగా ప్రస్తుతానికైతే వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే ఇంకా ఆషాఢం కంప్లీట్ కావస్తోంది. కొందరు ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్లో ఇవ్వాల్సిన విప్పులు కావచ్చు, డిప్యూటీ చైర్మన్ పోస్ట్ కావచ్చు ఖాళీగా ఉంది, అది కంప్లీట్ చేస్తుంటే అట్లీస్ట్ మా రోల్ మేము ప్లే చేసే వాళ్ళం కదా, మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటూ కూడా వాళ్ళు తమ ఏంటంటే నిరసనను బహిరంగంగానే చెప్తున్నారు. దీంతో పాటు అంటే కొత్తగా చేరికలు జరుగుతున్నాయి, మళ్ళీ ఎవరైనా ఎసురు పెడతారా అన్న ఒక భయం కూడా మేబీ వాళ్ళకు ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చేసి బాహాటంగానే, ఎందుకంటే చేరికలకు ఆషాఢం అడ్డు రానప్పుడు పదవులకు మాత్రమే ఆషాఢం అడ్డు వస్తుందా అంటూ కూడా సెటైర్లు వేస్తున్నట్టుగా లోగుట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అసెంబ్లీ డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నప్పుడు అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఆ పదవి అనౌన్స్ చేస్తే దాన్ని అనుభవించే అది ఎక్కడ ఉంటుంది, మళ్ళీ ఇంకో 6 monthsలో ఎప్పుడు మళ్ళీ అసెంబ్లీ పెట్టుకుంటాము ఏంటనేది తెలియదు కదా, అదైతే వేస్ట్ అయిపోతుంది కదా అంటూ తమ నిరసన అయితే అంటే మనసులో ఉన్న బాధను వెలగక్కేస్తున్నారు. ఇక ఆషాఢం కంప్లీట్ అయిపోయిన తర్వాత
ఈ పదవుల పందారానికి సంబంధించి అయితే మరో పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంది అన్నది మరో డిస్కషన్. ఈ నేపథ్యంలో ఎవరెవరిని పదవులు వరించబోతున్నాయి అనేది ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో లాబింగ్ చేసే వాళ్ళు ఢిల్లీలో, ఇటు దాంతోపాటు రేవంత్ని ప్రసన్నం చేసుకునే వాళ్ళు రేవంత్ను, భట్టిని ప్రసన్నం చేసుకునే వాళ్ళు భట్టిని, ఎవరి మాట చెల్లుతుంది, ఎవరి మాట నిలబడుతుంది, ఎవరికి పదవులు వస్తాయి అనేది ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో లంబాడాకి ఇవ్వలేదు, ముద్రా సామాజిక వర్గానికైతే ఆయన అంటే సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. ఇక ఆదిలాబాద్ అంటే మంచిర్యాల డిస్టిక్ ఆదిలాబాద్కు సంబంధించి ప్రేమ్ సాగర్కి అయితే నాకు గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడు, నేను కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిని, మిగతా వాళ్ళంతా వెళ్ళి వచ్చారు అంటూ కూడా అంటే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వివేక్ గురించి, తర్వాత ఇటు బెల్లంపల్లి ఎమ్మెల్యే వాళ్ళ అన్న గడ్డం ప్రసాద్ గురించి అయితే ప్రస్తుతము సెటైర్లు వేసిన నేపథ్యంలో అంటే ఇది నా లాస్ట్ ఎన్నిక అనేసి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ అంటుంటే, ఇటు చెన్నూరు ఎమ్మెల్యే వచ్చేసి ఆయనకున్న సీనియారిటీ, ఆయనకు ఇప్పుడున్న అంటే మీడియా బలము, ఒకవైపు పత్రిక, ఇంకొక వైపు ఈవెన్ ఆయన ఛానల్, ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు తన కొడుక్కి ఎంపీ గడ్డం వంశీకి ఎంపీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇది అంటే బిట్వీన్ ఫైట్ అంటే ఆదిలాబాద్ విషయానికి వచ్చేసరికి అయితే ప్రేమ్ సాగర్కి ఇటు వివేక్కి మాత్రమే జరుగుతుంది. మరి దీంట్లో అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపుతుంది, ఎందుకంటే ఆదిలాబాద్ ప్రాతినిధ్యంలో అయితే ఎవరికి ఇవ్వలేదు అన్నది క్లియర్ కట్గా తెలుస్తోంది. జరిగితే వీళ్ళిద్దరిలో జరుగుతుంది ఫైట్, వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తారు అనేది ఒక సస్పెన్స్. తర్వాత చూసుకుంటే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చేసరికి అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేస్లో ఉన్నాడు, నాకైతే మంత్రి పదవి కావాలి అనేసి అంటూ భీష్మించు కూర్చున్నారు. దానికి సంబంధించి అన్న లాబింగ్ చేస్తున్నాడు అనేసి అంటే ఈయన తెర మీదికి రాగానే వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన విషయం తెలిసిందే, అక్కడ ఆయనకి ఇస్తే ఇక్కడ నా భార్య కూడా ఇవ్వాల్సిందే అంటూ కూడా ఆయన ఒక ప్రపోజల్ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఈ అంశము అప్పుడు బ్రేక్ పడింది. ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇద్దరున్నారు, నిజామాబాద్ సంబంధించి ఇద్దరున్నారు. దీంట్లో ఎవరికి ఇస్తారు? లంబాడ తండాకు సంబంధించి అయితే ఆల్మోస్ట్ ఆల్ రైట్ మనకు బాల్యా నాయక్ ఎమ్మెల్యే లంబాడ తండా నుంచి బాల్యా నాయక్ ఉన్నారు. ఇటు ముద్రా సామాజిక వర్గానికి సంబంధించి అయితే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నారు. ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరు రేస్లో ఉన్నారు. మరి వీళ్ళిద్దరికి అయితే ఇప్పటివరకు కాంపిటీషన్ అయితే రాలేదు, కాబట్టి వీళ్ళిద్దరికి ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయినా అది చివరి నిమిషం వరకు అనౌన్స్ చేసేంత వరకు తెలియదు. ఇక ఆదిలాబాద్కి వచ్చేసి ఇందాక చెప్పినట్టు ప్రేమ్ సాగర్ వివేక్ ఇద్దరు పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరిని వరించబోతుంది, ఏ సామాజిక వర్గాలకు సంబంధించి మరి ఆదిలాబాద్లో ఇవ్వబోతున్నారు, బలం బలగము దానికి సంబంధించి ఎవరి వైపు నిలబడతారు అన్న దాంట్లో చూస్తే ఈయనేమో కరుడుగట్టిన కాంగ్రెస్, నీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నాను అనేసి ఈయన వాదన. ఈయన ఆల్మోస్ట్ రెండు పార్టీలు, అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చాడు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీకి వెళ్ళాడు, బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చాడు. కాబట్టి అందులోనూ వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ ఇచ్చారు. కాబట్టి మరి కుటుంబంలో ఆల్మోస్ట్ అటు అన్న, ఇటు తమ్ముడు, కొడుకు ముగ్గురికి పోస్టులు ఫుల్ఫిల్ అయిపోయాయి. కాబట్టి మరి వివేక్ విషయానికి వచ్చేసరికి ఎంతవరకు అధిష్టానం మొగ్గు చూపుతుంది అన్నది ఒక డౌట్. అయితే మీడియా ప్రస్తుతానికి ఈయన చేతిలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రెండు ఉన్నాయి. ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా ఆయన వెల్ సెటిల్డ్, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా వివేక్ అయితే ఎదురులేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి అధిష్టానం ఈ రెండు, దాంతోపాటు ఢిల్లీలో మంచి లాబింగ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నట్టు గతంలో ఎంపిక చేశాడు. కాబట్టి ఢిల్లీలో అటు నేతలతో మంచి సత్సంబంధాలు ఉండడము, డైరెక్ట్ రాహుల్ సోనియాని కలిసే అంత చొరవ ఉండడము ఈయనకైతే కలిసి వచ్చే అంశాలు. బట్ ఇక్కడ ప్రేమ్ సాగర్ చెప్తున్నది ఏంటంటే, నాకు అధినేత సీఎం రేవంత్ రెడ్డి ప్రామిస్ చేశారు, ఖచ్చితంగా నాకే వస్తుందని అయితే కొండంత ఆశలు పెట్టుకున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరి వైపు నిలబడతారు అనేది ఒకటి క్వశ్చన్ మార్క్. దాంతోపాటు నిజామాబాద్లోకి వచ్చేసరికి సుదర్శన్ రెడ్డి, మధుమోహన్ ఉన్నారు. దీంట్లో ఇద్దరికి సరి సమానంగానే ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ప్రియారిటీ ఉంది, నేతల సపోర్ట్ కూడా అలానే ఉంది. మరి వీళ్ళిద్దరి విషయంలో ఎటువైపు ఏ రెడ్డి సామాజిక వర్గమా, మరి సామాజిక వర్గాల సమీకరణాలు అయితే ఇక్కడ కామన్గా మెయిన్ బేస్ కాబోతున్నాయి. ఇప్పటికి ఫుల్ఫిల్ అయిన సామాజిక వర్గాలు కానిదైతే ఒకటి లంబాడ సామాజిక వర్గానికి సంబంధించింది. కాబట్టి మరి ఈ 6లో ఏ సామాజిక వర్గాల్ని పరిగణలోనికి తీసుకుంటారు అనేది ఇక్కడ మనకు తెలియాల్సింది. తర్వాత రంగారెడ్డి నుంచి వెళ్ళి మల్లెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ పోటీ పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరే ఉన్నారు. మరి ఈయనకు ఇచ్చే విషయానికి సంబంధించి అయితే ఏమన్నా తెర మీదికి వచ్చే అవకాశం ఉందా, లేదు ఈయన మిగతా వాళ్ళందరినీ గప్చుప్గా కామ్ చేస్తారా
ఏంటి అన్నదైతే సస్పెన్స్ అనే చెప్పాలి. విప్లకు సంబంధించి అయితే లిస్ట్ చాలానే ఉంది. దాంట్లో మరి ఎవరెవరిని ముందే చెప్పారు అంటే పార్టీ కోసము పనిచేసిన వాళ్ళను, పార్టీ కోసం నిలబడ్డ వాళ్ళను, కొత్త వాళ్లకు ప్రయారిటీ అయితే ఉండదు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకొని ఆ కండువా కోసం పనిచేసిన వాళ్ళు, జెండాను మోసిన వాళ్ళు, ప్రతి ఒక్క పనిచేసిన కార్యకర్తకు నేతకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, ఆ పరంగానే ముందుకెళ్తామంటూ అయితే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. బట్ ఈ సామాజిక సమీకరణాల నేపథ్యంలో డిప్యూటీ చైర్మన్ ఎవరు ఉండబోతున్నారు, విప్పులుగా ఎవరిని ఎంచుకోబోతున్నారు, మరి 6గురిలో 12 మందితో పాటు ఇంకెవరైనా తెర మీదకి వస్తారా కొత్తగా? అంటే ఇందులో ఆల్రెడీ నేను చెప్పాను ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఒకరున్నారు. వీళ్ళు కాకుండా మంత్రి పదవి వస్తాను అని అంటే దానం నాగేందర్ విషయంలో కూడా ఒకటి ఉంది ప్రపోజల్. అంటే ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దానం నాగేందర్ అనేది కూడా ఒకటి ప్రచారంలో ఉంది. ఆ నేపథ్యంలోనే ఆయన అక్కడ జాయిన్ అయ్యారు అనేసి అన్న. మళ్ళీ ఎంపీ కూడా ఆయనకు అంటే ఎక్స్పెక్ట్ చేసింది, ఆయన ఓడిపోయింది తెలిసింది కాబట్టి మరి ఎంతవరకు ఆయనకు దీంట్లో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందనేది, దీంతో పాటు ఇంకా ఎవరెవరు రేస్లో ఉన్నారు, బీర్లా ఐలయ్య ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంది మరి ఏంటి అనేసి బాహటంగానే చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరెవరు ఆ టైం వరకు తమ లాబింగ్ చేసుకుంటారు, ఇంకెవరెవరి పేరు తెర మీదకి వస్తాయనేది మాత్రము ఒకంత సస్పెన్స్ అనే చెప్పాలి. ఇంకొక కొన్ని రోజుల్లో ఇటు ఆషాఢం కంప్లీట్ కాబోతుంది. లాస్ట్ సండే బోనాలు ఇంకా హైదరాబాద్లో ఫినిష్ అయిపోతాయి. శ్రావణ మాసం ఇక పండుగలకు తిరుగులేదు, కొదువే లేదు అన్నట్టు ఉంటుంది. కాబట్టి మంచి రోజులు చూసుకోవడానికి, మంచి రోజులకి ఇంకా పెట్టింది పేరు శ్రావణ మాసం కాబట్టి ఇంక ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటే ఆల్రెడీ 8 months అయిపోయింది. ఇంకా లేట్ చేసుకుంటూ వెళ్తే మంత్రివర్గ విస్తరణ అనేది పెండింగ్ పనులు పడిపోతాయి, నేతలు కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తారు. కాబట్టి మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది, మిగతా సభ్యులందరినీ ఎలా సాటిస్ఫై చేస్తుంది అనేది. ఆల్మోస్ట్ ఆల్ సాటిస్ఫై అయితే కష్టము. బట్ ఏంటంటే ఇప్పుడు లీడ్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఉన్న మంత్రులు తమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని తెర మీద తీసుకొస్తారా, తమ కుటుంబీకుల్నే తీసుకొస్తారా అన్నది సస్పెన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.